నమస్తే. జూబ్లీ హిల్స్లో ఏం జరగబోతున్నది, ఎవరు గెలవబోతున్నారు? ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ 99% ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలవబోతున్నది, నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతున్నాడు అని అంచనా వేసినాయి. మరి ఎల్లుండి రిజల్ట్స్ ఏం జరగబోతున్నది, ఈ చర్చ ప్రధానంగా కనబడుతున్నది. సో ఎందుకు కాంగ్రెస్ గెలవబోతుంది అన్న దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటే, లాస్ట్ 2 అవర్స్ ముందు మాగంటి సునీత బీఆర్ఎస్ క్యాండిడేట్ బయటకు వచ్చి గొడవ చేయడం, ఎక్కడా కూడా అంతకుముందు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన సర్వే సంస్థలు మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్లో కూడా అని చెప్పకపోవడం, ఇవన్నీ కొన్ని కారణాలు మనకు కనబడుతున్నాయి, అంటే ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. సో మరి బీఆర్ఎస్ ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఎందుకు కాంగ్రెస్ గెలుస్తాయని చెప్తున్నాయి, లాస్ట్ 3 to 4 డేస్ ఏం జరిగింది, ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు, అంటే ఆల్మోస్ట్ 1 వీక్ బిఫోర్ వరకు బీఆర్ఎస్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్న వార్తలు వచ్చినాయి. మరి తర్వాత ఏం జరిగింది? నా ముందు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు. కార్తీక్తో కూడా మనం ప్రీపోల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో తను అప్పుడు కూడా చాలా ఫైట్ హోరాహోరీగా ఉన్నది, అవసరమైతే బీఆర్ఎస్ కూడా గెలవచ్చు, కాంగ్రెస్ కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పిండు. మరి ఇప్పుడు తన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే కార్తీక్. నమస్తే రగన్న. ఏం జరుగుతున్నది? ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ యాజ్ ఇట్ ఈస్గా రిజల్ట్లో కూడా అదే అంచనాతో అంటే ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? మీ అంచనా ఏంటి? అంటే మీకు ఒక రియాలిటీ చెప్పాలి. ముందుగా ఇంతకుముందు లాస్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పిన దానికి కొన్ని భిన్నాభిప్రాయాలు. గతంలో బీఆర్ఎస్ అని చెప్పాడు కదా, ఇప్పుడు తగ్గాపోరని ఎలా చెప్తున్నాడని కొన్ని కామెంట్స్. వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న సమాచారం ఏంటంటే, రోజులు మారుతున్న కొద్దీ పరిస్థితుల్లో మార్పు వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి బీఆర్ఎస్ వైపు గ్రౌండ్ ఉన్నమాట వాస్తవం. నిజానికి బీఆర్ఎస్ క్యాండిడేట్ అనౌన్స్ చేసి ప్రచారానికి పోయే నాటికి కాంగ్రెస్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయలే. కాంగ్రెస్ క్యాండిడేట్ అనౌన్స్ చేసే నాటికి బీఆర్ఎస్ ఒక రౌండ్ ప్రచారం కూడా కంప్లీట్ చేసుకుంది. అవును, ఏరియా మొత్తం తిరిగింది. సో ఆనాడుకున్న పరిస్థితి వేరు. నవీన్ యాదవ్ని క్యాండిడేట్గా సెలెక్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అడ్వాంటేజ్ వేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా మీ ఇంటర్వ్యూ చెప్పాను, బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ ఒక మైనస్. పార్టీకి గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా 2014, 18, 23 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచినప్పటికీ కూడా మాగంటి సునీత గారు దాన్ని క్యారీ చేయలేకపోయారు. క్యాండిడేట్ వాళ్ళకి చాలా మైనస్. తర్వాత ఈ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీ మీద యాంటీ ఇన్కరెన్సీ ఉంది అన్న విషయాన్ని నేను చాలా క్లియర్గా ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. కానీ నవీన్ యాదవ్ అభ్యర్థి అనేది అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థి మీద ఉన్న పాజిటివ్నెస్ కాంగ్రెస్ కలిసి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీని అమలు చేయటంలో ఫెయిల్యూర్ని టార్గెట్ చేయాల్సింది పోయి నవీన్ యాదవ్ని ఎక్కువ టార్గెట్ చేశారు. నవీన్ యాదవ్ రౌడీ 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 అన్నదాన్ని ఎక్కువ తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అది వర్కౌట్ కాలే. పైగా బూమరంగా అయింది. ఎలా అయింది? ఒక బీసీని, ఒక యాదవ్ బిడ్డని మీరు రౌడీ అంటున్నారా? పైగా ఒకప్పుడు చిన్న సీసీఎన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో, అంపటి టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాడు. కేసీఆర్తో కలిసి పనిచేశాడు. కేసీఆర్తో కలిసి పనిచేసినప్పుడు మంచోడయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అభ్యర్థిగా ఈరోజు ఉన్నాడు కాబట్టి రౌడీ అయ్యాడా వాళ్ళ అబ్బాయి అనేది. రెండోది, నవీన్ యాదవ్ మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నవీన్ యాదవ్ తండ్రి మీద ఉన్నాయి. ఆ తండ్రి గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన అతనే, తెలంగాణ ఉద్యమంలో ఉన్న అతనే. కాబట్టి ఆ రోజు మంచోడు ఎలా అయ్యారు, ఈరోజు చెడ్డోడు ఎలా అయ్యాడు అనేది వర్కౌట్ అయింది. సో ఇవన్నీ రియాలిటీస్లో నుంచి నేను చెప్పాను. వాతావరణం మారుతుంది, తగ్గా 4కి వచ్చిందని. ఈరోజు చెప్తున్నాను, ఎలక్షన్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ గెలవబోతుంది, నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ కాబోయే ఎమ్మెల్యే. అంతేనా? పక్కాగానా? అంటే నేను ఒక విషయాన్ని బలంగా 99.99% నేను ఎప్పుడు చెప్పనన్నా. ఓకే, గతంలో తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ గెలవబోతుందని మొట్టమొదటి చెప్పింది నేనే. నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి అని కూడా చెప్పగలిగినోని నేను. ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కూటమి గెలుస్తుంది, నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పగలిగింది నేను. మళ్ళా చెప్తున్నాను, నా అంచనా నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో గెలవబోతున్నాడు. ఓకే, నా అంచనా మళ్ళీ చెప్తున్నాను, నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఏంటి కారణాలు? అంటే హోరాహోరీ నుంచి, టఫ్ నుంచి ఎగ్జిట్ పోల్స్లోనే మనం ఎట్లా అంచనా వేయగలుగుతున్నాం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతున్నారు అని? రియల్మైన కారణాలు ఏమి పనిచేసినాయి ఇక్కడ? ఎస్, రియాలిటీ ఏంటంటే అన్న, ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి 10% బీఆర్ఎస్కి హైకుంది. ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య 10% హైకుంది. తర్వాత బీఆర్ఎస్ స్ట్రాటజీలో చాలా లోపం వచ్చింది. ఇదా చెప్పాను కదా, క్యాండిడేట్ని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఉండేది వేరు, క్యాండిడేట్ని టార్గెట్ చేస్తారు. క్యాండిడేట్ అనౌన్స్ చేయడానికంటే ముందే ఈ నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో లెటర్ రాపించారు.
వీళ్ళు కూడా అంతే అవతల వాళ్ళ మీద దృష్టి పెట్టారు. సో ఎప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నడవని కుటుంబ పంచాయతీలు కూడా ఈసారి జూబ్లీహిల్స్లో నడిచాయి. మాగంటి సునీత కుటుంబ సభ్యుల ఆరోపణలు కావచ్చు, నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనౌన్స్ చేసేటప్పుడు ఒక బ్లేమ్ గేమ్ ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ గతంలో ఉన్న వివాదాలు, ఇవాళ కొత్త వివాదాలు కాదు, కానీ ఇవి ఎలక్షన్స్ ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు ప్లే చేసే ప్రయత్నం చేశారు. వీటిని ఫస్ట్ నవీన్ యాదవ్ మీద బీఆర్ఎస్ చేసిన దానిగా జనం రిసీవ్ చేసుకున్నారు. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నవీన్ యాదవ్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని వెళ్ళిపోయింది. అదొక రీజన్. తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటాయి. అధికారంలో ఇప్పుడేమీ గవర్నమెంట్ మారే ఎలక్షన్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినంత మాత్రం కేసీఆర్ సీఎం అవుతారా, లేదు కోరుకుంటున్న కేటీఆర్ సీఎం అవుతారా, కాదు. రెండోది నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థి, ఈసారి తప్ప మళ్ళా గెలవలేడేమో, ఈసారి గెలిపించుకుందాం, ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా, మన బస్తీ పెట్టా, మనం ఒక్కసారి గెలిపించుకుందాం. ఇంకోటి సింపతి నవీన్ యాదవ్ వైపు ఎలా వచ్చిందంటే అన్న, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి తప్ప మనం పెట్టిన మనం గెలిపించుకోలేము. రెండోది సాధారణ ఎన్నికలు అనుకున్నా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది. ఎందుకంటే కాంగ్రెస్కి అధికారం ఇద్దామా బీఆర్ఎస్కి అధికారం ఇద్దామా నడిచింది. కానీ ఇప్పుడు సాధారణ ఎలక్షన్ కాదు, నవీన్ యాదవ్ని గెలిపించుకుందామా మాగంటి సునీతని గెలిపించుకుందామా నడిచింది. ఈ ఇద్దరిలో నవీన్ యాదవ్ వైపు జనాలు మొగ్గుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ ముందు బీఆర్ఎస్ క్యాండిడేట్ సరిపోలేదు, మళ్ళీ చెప్తున్నాను సరిపోలేదు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ వైపు జనం మొగ్గారు. రెండోది అధికార పార్టీ సహజంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలదు, బాగా చేసుకున్నారు. మామూలుగా కాదు, కాంగ్రెస్ చరిత్రలోనే ఇలా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అని చూపించారు. ఐ థింక్ నేను కూడా అయితే ఫస్ట్ టైం వాళ్ళు బూత్ లెవెల్లో కమిటీలు వేసి 100 మందికి 10 మందికి ఒకరిని పెట్టి ఈ స్థాయిలో ఎలక్షన్ మేనేజ్ చేయడం అనేది ఫస్ట్ టైం. నేను అసలు రియాలిటీ మీకు చెప్తున్నా, నిన్న మధ్యాహ్నం నుంచి లోపల ఏజెంట్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది లేరు అని అంటే నాకు తెలియదు, కానీ అంటున్నారు. అవును, బయట అయితే మామూలుగా ప్రచారం చేసుకుంటారు, వద్దని ఎలక్షన్ కూడా అనుకున్నప్పుడు కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మా అభ్యర్థికి ఓటైనా మా అభ్యర్థికి ఓటైనా అని అడుగుతూ ఉంటారు. కానీ మధ్యాహ్నం నుంచి ఎక్కడ టెంట్ కనపడ్డా బీఆర్ఎస్ పార్టీ మీరు చూడండి, ఎందుకు కనపడలేదు, ఎందుకు వాళ్ళు టెంట్ బీకేశారు, అది ఫస్ట్ మనం ఆలోచించుకోవాల్సింది. రెండోది నిన్న మధ్యాహ్నం మరి రాంగ్ స్ట్రాటజీ, మళ్ళీ చెప్తున్నాను రాంగ్ స్ట్రాటజీ, మాగంటి సునీత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. అప్పటికే ఇంకా 2-3 అవర్స్ టైం ఉన్నది, ఖచ్చితంగా 3 అవర్స్ అబౌ టైం ఉంది. టైం ఉన్నప్పటికీ కూడా మాగంటి సునీత గారు వచ్చేసి ప్రెస్ స్టేషన్ వెళ్ళబెట్టుకున్నారు. నేనేమంటానంటే తనని అలా చూడరు, చాలా పొలైట్ మనిషి అనుకుంటారు, కానీ తను ఆవేశంగా మాట్లాడటం. రెండోది అవతల వాళ్ళని రౌడీలో అని తిడుతూ, ఇప్పుడు అవతల వాళ్ళని రౌడీలో అని తిడుతున్నప్పుడు మనం ఎట్టు ఉండాలి, ఆవేదనగా ఉండాలి. ఆవేదనగా లేదు, కోపంగా ప్రశ్నిషన్గా ఉన్నారు. ఆ కోపం ప్రశ్నిషన్లో వార్నింగ్ ఇచ్చారు. యువతల వార్నింగ్ ఇస్తే అవతల రౌడీ అంటే ఎలా? అదే. రెండోది ఆమె కొన్ని పేర్లు తీశారు, పేర్లు తీసేది సురేష్ అని తీస్తే వేరుగుండదు, సురేష్ యాదవ్ అన్నారు. ఇదే బీఆర్ఎస్ చేసే మిస్టేక్స్. అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి కనపడింది. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఆమె ఆంధ్ర యాసలో మాట్లాడారు. అవును, అంటే అక్కడ కూడా ట్రోల్ చేశారు. అసలు ఈమె లాంగ్వేజ్ కనబడుతున్నది అసలైన లాంగ్వేజ్ అని స్టార్ట్ చేశారు కదా. ఇన్నాళ్ళు మౌనంగా ఉంది. అసలు మొదటి నుంచి అగ్రెసివ్నెస్ తను ఉండుంటే అప్పటికి జనాల్లోకి తన మాటే ఇలా ఉంటుంది అనుకునే పోయి ఉండేది. కానీ అప్పటికప్పుడే వాయిస్ పెరిగింది ఆమెది. అంతకుముందు ఎలక్షన్స్లో ఆమె ఎక్కడ కూడా బలంగా మాట్లాడిన వ్యక్తి కాదు. సరే మాట్లాడలేదో మాట్లాడినవ్వలేదో తెలియదు నాకు, కానీ ఆమె బలంగా మాట్లాడిన వ్యక్తి కాదు. మాట్లాడకుండా ఒక్కసారి ప్రెస్ మీట్లోనే మాట్లాడేసరికి ఆమె యాస భాష బయటపడి అది రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. తర్వాత ఇంకొక మాట, ఆమె సొంతంగా ప్రెస్ మీట్ పెట్టగలిగారని నేనైతే అనుకున్నాను. ఆమె ప్రెస్ మీట్ పెట్టారంటే కేటీఆర్ పర్మిషన్, 100% పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతారు కదా, ఇంపాసిబుల్. మరి ఎందుకు ఆ రాంగ్ స్ట్రాటజీలు చేశారు కేటీఆర్ అని తెలియాలి. ఇంకొక విషయం బీఆర్ఎస్కి మైనస్ ఏంటంటే హరీష్ రావు కొద్దిగా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఎలక్షన్ ఎలా మేనేజ్ చేయాలో హరీష్ రావు బాగా తెలుసు. ఆయన చాలా కాలం ఎలక్షన్ దూరంగా ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ చనిపోవడం. రెండోది కేసీఆర్ ఎలక్షన్ ప్రచారం రాలే. ఇక్కడ కూడా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఓడిపోయిద్దని తెలిసే రాలేదా? మామూలుగా గెలిచే అవకాశం ఉంటే కేసీఆర్ ఎందుకని రాడు? రెండోది అనారోగ్య కారణాలు అంటే మా నాన్న బాగున్నాడని చెప్తారు, చాలా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, రివ్యూ చేస్తున్నాడు, మాకు ఫోన్లు చేస్తున్నాడు, సజెషన్స్ ఇస్తున్నాడని చెప్తారు. రెండోది అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, పార్టీకి రథసారథిగా ఉన్నాడు, పార్టీకి పీక్స్ పొజిషన్, సిట్టింగ్ స్థానం. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో సిట్టింగ్ స్థానం ఓడిపోయారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, 39 మంది గెలిస్తే 27 మందికి మిగిలారు. ఇప్పుడు ఇలాంటి టైంలో కేసీఆర్ బయటికి రాడా? చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో, ఒక ప్రెస్ నోట్ ఆర్ సంథింగ్, ప్రెస్ మీట్ అయినా ఎస్ కదా. సరే రాలేని కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. కనీసం రాలేని పరిస్థితుల్లో ఒక ప్రెస్ నోట్ అంటే ఏమన్నా రాసి వచ్చు, కానీ ప్రెస్ మీట్ కనీసం వీడియో బయట ఇవి ఎందుకని రాలేదు?
అంటే ఇక్కడ కేసీఆర్ సీరియస్ తీసుకున్నప్పుడు కింది స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అభిమానం ఉన్నవాడు ఎందుకు సీరియస్ తీసుకోవాలి? పార్టీ అధ్యక్షుడే ఓట్లు అడిగినప్పుడు జనం కూడా ఎందుకు వేయాలా? ఎందుకు లైన్ కూడా ఉంటది కదా. రెండోది కేసీఆర్ కున్న ఇమేజ్ వేరు, కేసీఆర్ మాట్లాడితే వచ్చే వాల్యూ వేరు, కేటీఆర్ వేరు. కేటీఆర్ నాకు తెలిసి మొత్తంగా భుజాన్ని వేసుకుని ఎన్నికిదే 32 రోజులు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఈసారికి అతనికి ఫెయిల్యూర్ దక్కిద్దేమో అని అనుకుంటున్నాను. ఈసారికి కేటీఆర్ ఫెయిల్ అయ్యారు ఎలక్షన్ మేనేజ్మెంట్లో అని నేను అనుకుంటున్నాను. చివరి 2 రోజులు గ్రౌండ్ లేదన్న, చివరి 2 రోజులు గ్రౌండ్ సరిగా లేదు, గ్రౌండ్ మేనేజ్ చేసుకోవడానికి ఫెయిల్ అయ్యారు. అంటే ముందులో ఉన్నంత యాక్టివ్నెస్ సరే మా సహజంగా ఎలక్షన్స్ ఎట్లా ఉంటుందంటే ముందు కంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కొద్దీ యాక్టివ్నెస్ పెరిగింది. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కొద్దీ ప్రధానంగా చివరి 2 రోజులు బీఆర్ఎస్ పార్టీ పెద్ద యాక్టివ్ లేదు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయే ముందు చాలా యాక్టివ్ అయింది, ధర్నా అని గొడవని అప్పుడు యాక్టివ్ అయ్యారు. ఇదే యాక్టివ్నెస్ ఎలక్షన్స్ కంటే 2 రోజుల ముందు ఎందుకని లేదు? అది అర్థం కానటువంటి ప్రశ్న. డబ్బుల ప్రభావం ఏమైనా కాంగ్రెస్కి భారీ అడ్వాంటేజ్గా ఏమైనా మారిందా? అంటే వాళ్ళు కూడా వీళ్ళు చీరలు ఇస్తే వాళ్ళు కుక్కర్లు ఇచ్చినట్టున్నారు, వీళ్ళు 2500 ఇచ్చినట్టున్నారు, వాళ్ళు 1000-1500 ఏమి ఇచ్చారని అంటున్నారు. మరి ఏ లెక్కలేందో ఏ ఏరియాలు ఎంత ఇచ్చడం మనకు తెలియదు. కానీ మొత్తానికైతే అందరూ పంచిరు, వీళ్ళు కొంత ఎక్కువ పంచి ఉంటారు. అంటే రియాలిటీ ఎలా ఉంటుందంటే అన్న, అధికార పార్టీ వాళ్ళు ఒక 500 ఎక్కువ ఇవ్వగలుగుతారు, ఎక్కడైనా ఉండేది అదే. ఇప్పుడు మీకు కొత్త ఎలక్షన్ కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల మీద ఎదిగిన పార్టీ కదా. డబ్బు హుజూరాబాద్ లో 6000 ఇచ్చి ఓటుకి కదా, ఓటుకి 6000. సరే అదన్న పోనీ అన్న, చివరి ఎలక్షన్ తీసుకుందాం. బీఆర్ఎస్ అధికారం కోల్పోయే ముందు మునుగోడు నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు, రియాలిటీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు. కానీ బీఆర్ఎస్లో కూడా గ్రూప్ తగాదాలుండి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇష్టపడని అభ్యర్థి మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ ఎలా గెలిచింది ఆ రోజు? ఎలక్షన్ మేనేజ్మెంట్ కదా, అధికారం చేతిలో ఉండి కదా. అధికారం ఉన్నప్పుడు ఉండే అడ్వాంటేజ్ వేరు. అధికారం ఉన్నప్పుడు మా బయట వాడికంటే ఒక 1000 రూపాయలు పంచగలరు. రెండోది అధికార పార్టీ వాడు చివరి ఓటర్ దాకా పంచడానికి ఆ స్కోప్ ఉంటుంది. వీళ్ళ డబ్బులు ఎక్కడెక్కడ టైట్ చేస్తూ ఉంటారు, పంచనివ్వరు. అభ్యర్థి దాకా సామాన్యుడి దాకా పోనివ్వరు ఒక చోట కొన్ని ఏరియాల్లో అయితే. సో అడ్వాంటేజ్ ఆటోమేటిక్గా వీళ్ళకుంటాయి. రెండోది మాగంటి సునీతకి పార్టీ నుంచి మేనేజ్ చేయడం తప్ప తనకి ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలియదు. క్యాండిడేట్గా తనకి ఏమీ తెలియదు, తను ఫేస్ చేస్తున్న మొట్టమొదటి ఎలక్షన్. కానీ నవీన్ యాదవ్కి మొట్టమొదటి ఎలక్షన్ కాదు, చిన్నశీసోన యాదవ్కి అసలు మొట్టమొదటి ఎలక్షన్ కాదు. సో కాబట్టి వాళ్ళకి ఓటు మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, అందులో అధికారం వాళ్ళకి తోడుగా ఉంటాం. వాళ్ళు చెయ్యాలనుకున్నది పంచాలనుకున్నది చాలా జాగ్రత్తగా ఓటర్ వరకు తీసుకెళ్ళి వాళ్ళు చేయగలిగారు. బీఆర్ఎస్ పార్టీ ఆ పనిలో వైఫల్యం జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. వైఫల్యం జరిగింది అని చెప్పడానికి బయట టెంట్లు మధ్యాహ్నం తర్వాత ఎత్తేయటమే కాదు. ఎలక్షన్ సీరియస్గా కేటీఆర్ తీసుకుంటే కేటీఆర్ 32 రోజులు కష్టపడితే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్అఫీషియల్ ప్రెసిడెంట్ ఆయన అంతా కష్టపడితే బీఆర్ఎస్ పార్టీ మధ్యాహ్నం నుంచి గ్రౌండ్ ఎట్టు వదిలేస్తారు అంటే ఎలక్షన్. ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ మాటలు కాంగ్రెస్ బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు బీజేపీ ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని అన్నారు, కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి చాలా తక్కువ ఓటు శాతాన్ని ఇచ్చినాయి. 10% బిలో ఉన్నది. కొన్ని మాత్రమే 10% ఎబో చూపించినారు, ఒక 2-3 సంస్థలు మాత్రమే. సో ఇది బీజేపీ ఓటింగ్ శాతం తక్కువ బీజేపీకి రావడం ఏమైనా ఈ 2 పార్టీల గెలుపోటమిల మీద ఏమైనా ప్రభావం చూపిస్తున్నదా? అని నాకు ఒక విషయం చెప్పనన్న, అసలు బీజేపీ పెట్టిన దృష్టి ఏంది? బిఫోర్ బండి సంజయ్, ఆఫ్టర్ బండి సంజయ్ నథింగ్. ఒక బండి సంజయ్ ప్రచారం తప్ప బిఫోర్ నథింగ్ కదా. బండి సంజయ్ వచ్చి మాట్లాడటం కూడా ఎలా పోలలేదు ఏంటంటే అక్కడే మైనార్టీ ముస్లిం శాతం ఎక్కువ. దురదృష్టం ఏంటంటే మొత్తం జూబ్లీహిల్స్లో 4 లక్షల ఓటర్లు ఉంటే 2 లక్షల ఓటర్లు ఓటేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు నేను 50% కదా అయింది కదా. అంతగా మనం అక్కడ పేరుకు 4 లక్షల ఓట్లున్నా నేను అనుకోవడం ఒక 3 లక్షల ఓట్ల వరకు ఉంటారేమో అక్కడ ఉండే రియాలిటీలో ఉండి ఉండొచ్చు. సో 75% అనుకుని ఇంకో 25% అసలు ఓట్లు వేయలే కదా. దాంట్లో సరే ఎంతనో ఉండనివ్వండి, దాంట్లో 1,00,000 అయితే ముస్లిం మైనార్టీసే ఉన్నారు కదా. ఆ ముస్లిం మైనార్టీ ఓటుని పోలరైజ్ చేయడానికి బండి సంజయ్ ఉపయోగపడ్డాడు. సహజంగా వాళ్ళలో కేసీఆర్ పట్ల ప్రేమ ఉంది, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ఆ విషయాన్ని గమనించి అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చింది వాళ్ళని ఒకటి చేసుకోవడం కోసం. అదే సమయంలో బండి సంజయ్ వచ్చి మాట్లాడాడు, ఇంకేందో వీళ్ళంతా ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఉందాం, ఎందుకంటే ఇది అధికారం మార్చే ఎన్నిక కాదు, కేంద్రంలో బీజేపీ ఉంది. బండి సంజయ్ వైఖరి ఇలాగే ఉంటే రేపొద్దున మనం ఇబ్బంది పడితే స్టేట్లో ఉన్న కాంగ్రెస్తో ఉన్న ఎంఐఎం కలిసి మనకి కాపాడతాయిదే అంటే వాళ్ళలో ఉన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళని పోలరైజ్ చేసి కాంగ్రెస్ వైపు టర్న్ చేయడానికి ఉపయోగపడింది. ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి ముస్లిం వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఇంకా గతంలో ఎంఐఎం పార్టీలో పనిచేశాడు, అదే ఏరియాలో తిరిగాడు కాబట్టి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఒకదానికి ఒకటి కలిసి వచ్చాయి. ఆయన చివరికి ఎలక్షన్స్కి వచ్చే పార్టీకి క్రమక్రమంగా ఒక పాయింట్కి ఒకటి తోడయ్యి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించి ఏం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని నేను భుజానెత్తుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజానెత్తుకోవాలని మాట చెప్పట్ల.
కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దాంట్లో నాకేమీ భిన్నాభిప్రాయం లేదు. కానీ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ నవీన్ యాదవ్ క్యాండిడేట్ ప్లస్ నవీన్ యాదవ్ని గెలిపించబోతా ఉంది. ఇప్పుడు ఈ దొంగ ఓట్లు రిగ్గింగ్ జరిగింది అని నిన్న నవీన్ యాదవ్ ఈయన ఎవరు ఈమె సునీత గారు కానీ అండ్ కౌశిక్ రెడ్డి కూడా గొడవ చేయడం, సో ఇదంతా దేనికి సంకేతం అంటే ఓడిపోవటానికి కారణాలు ఎత్తుక్కోవటం. ఓకే, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ రాజకీయ పార్టీ అయినా చేసిద్దన్న. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి మరి డబ్బులు పంచనీయకుండా చేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అవతల రాష్ట్రం నుంచి కూడా ఓటర్లు తెప్పించుకొని ఓటేసి గెలిచారనేటువంటి విమర్శ వాళ్ళ మీద కూడా ఉందిగా. సో ఎవరు ఏ రాజకీయ పార్టీ శుద్ధపోసు చెప్పండి, ఇక్కడ ఏ రాజకీయ పార్టీ శుద్ధపోసు కాదు. ఇప్పుడు బీజేపీ మీద రాహుల్ గాంధీ చేసే విమర్శ ఏంటి? ఓటు చోరీ జరుగుతుందనే కదా. ఓటు చోరీకి ప్రతి రాజకీయ పార్టీ పాల్పడుతుంది. ఎన్నికల్లో గెలవటం మాత్రమే ఇంపార్టెంట్, ఎలా గెలిచామన్నది కాదు అని ప్రతి రాజకీయ పార్టీ అనుకుంటుంది. సో గెలవటం కోసం చేసే ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, పతిగానే ఉందని నేను చెప్పను. కాంగ్రెస్ పార్టీ చేసే ఎత్తుగడను తన అధికారాన్ని ఉపయోగించుకొని చేయగలిగింది. కానీ దీన్ని బీఆర్ఎస్ విమర్శించే నైతిక హక్కు ఉందా అంటే, ఇదే దొంగోట్లు వేయించుకునే అవకాశం ఉంటే బీఆర్ఎస్ వేయించుకోదా? మేము వేయించుకోము, ఇలాంటి వాటికి మేము వ్యతిరేకం, డబ్బు పంచడానికి మేము వ్యతిరేకం, పట్టుచీరలు పంచడానికి మేము వ్యతిరేకం, కుక్కల్లో పంచడానికి మేము వ్యతిరేకం అని బీఆర్ఎస్ పార్టీ చెప్పగలదా? అయితే నేను ఓపెన్గా చెప్తున్నాను, రాజకీయాల్లో ఇవన్నీ నశించిపోవాలి, రాజకీయాల్లో ఇవన్నీ పోవాలి. ఇవన్నీ ఉండటం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే, నేను సామాన్యులందరికీ మీ ఛానల్లో ద్వారా చెప్పేది ఏంటంటే, సామాన్యులు ఎన్నికల్లో నించునేటువంటి హక్కును కోల్పోతాడు. ఇక రాజకీయ పార్టీలు టికెట్ ఇచ్చే ముందు ఎంత ఖర్చు పెట్టుకుంటామనే పదాన్ని అడుగుతున్నాయి. ఎంత ఖర్చు పెట్టుకుంటామని అడిగి టికెట్ ఇస్తున్నారంటేనే మీరు ఖర్చు పెట్టుకుని గెలవండి అయ్యా అని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. కాబట్టి రేపొద్దున ఒక సామాన్యుడు మీరు జర్నలిస్టు రాజకీయాల్లోకి వెళ్ళాలనుంది, ఈ రాజకీయాన్ని సంస్కరించాలనుంది, ఎన్నికల్లో నిలబడాలనుంది, నించోలేరు. నేను చెప్తున్నా కదా, నించోలేరు. ఎందుకు నించోలేరు అంటే డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు గొప్ప పని చేస్తున్నారని అందరూ అంటారు, రఘు మంచోడు అని అందరూ అంటారు, కానీ టికెట్ ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు, వాళ్ళు ఇయ్యరు, జనాలు కూడా ఇయ్యరు. జనాలు కూడా ఇయ్యరు. కానీ సామాన్యుడికి ఎన్నిక దూరం అవుతుంది. డబ్బులున్నోడికి రాజ్యాధికారం అప్పచెప్తున్నాం. నిన్న అందశ్రీ గారు చనిపోయారు. అందశ్రీ గారు లాంటి వాళ్ళు పాటలు రాయటం ద్వారా, పోరాటాలు చేయడం ద్వారా మనం తెలంగాణ సాయుధ పోరాటం సాధించుకుందంటే పెత్తనాన్ని భూస్వాముల నుంచి సామాన్యుడు తీసుకొచ్చుకున్నాం. మళ్ళా తీసుకుపోయి డబ్బులున్నోడికి అధికారాన్ని అప్పచెప్తున్నాం. అధికారం అంటే డబ్బులున్నోడిదే అనే కాడికి మనం అధికారాన్ని తీసుకుపోయి అప్పచెప్తున్నాం, కేవలం మనం తీసుకునేటువంటి 1000-2000 కోసం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో పంచే డబ్బుతో వీడి జీవితం అయినా బాగుపడుతుంది అంటే అది కూడా లేదు. ఇప్పుడు వాడు ఆస్తులు రాసిస్తే రాపించుకుని ఓటేసుకోండి, కానీ వాడు ఇచ్చేది ఎంత? 1000, 2000, 2500, 3000, అంతకుమించి ఇవ్వడు కదా. ఆ 3000 కోసం 3 సంవత్సరాల ఎమ్మెల్యేని నువ్వు నెత్తిన పెట్టుకొని ప్రశ్నించే హక్కు లేకుండా చేసుకుంటే అది నీ కర్మ కదా. ఇప్పుడు ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్ రాజకీయాల మీద ఉండే అవకాశం ఉందా? బీఆర్ఎస్కి ఏమన్నా దెబ్బగా, కాంగ్రెస్కి ఏమన్నా పెద్ద బూస్టప్గా ఉంటుందా? అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి బూస్టప్. ఎలా బూస్టప్ అంటానంటే, ఇప్పటి వరకు ఉన్న నానుడు ఏంటి? రేవంత్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏ క్షణమైనా కాంగ్రెస్లో ఎమ్మెల్యే తిరుగుబాటు జరిగిద్ది. ఓకే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు ఎక్కువ కాలం ఉండదు. ఇది బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం. అందులో జూబ్లీహిల్స్ తర్వాత ఖైరతాబాద్ ఎలక్షన్ ఉంది. నేను చెప్తున్నాను, ఖైరతాబాద్లో ఖచ్చితంగా దానా నాగేంద్ర మీద అనర్హత వేటు పట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా అది వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ పక్క నియోజకవర్గాలు. సో ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీని నమ్మి, అధికారాన్ని నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి, రేవంత్ రెడ్డి నమ్మి పార్టీ మారాడు కాబట్టి గెలిపించుకోవాలని బాధ్యత ఉంటుంది. ఒకవేళ దానా నాగేంద్ర రెడ్డి కోల్పోతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే తప్పు చేసామనేటువంటి ఒపీనియన్లో బ్యాకప్ చూసుకునేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు బీజేపీలోక లేదా తిరిగి ఒప్పుకుంటే బీఆర్ఎస్లోక మళ్ళీ ఏదో దారి ఎత్తుకునే పని చేస్తారు. ఇదంతా సెల్ఫిష్ మెంటాలిటీలే కదా. ఎవరికి పార్టీ అంటే కమిట్మెంట్ ఉండదు కదా. ఓన్నా గెలిచినా ఈ రాజకీయ సిద్ధాంతం కోసం నేను ఉన్నానని వాడు ఎవడు అడిగారా? కాబట్టి దాని నాగేందర్ రేపు ఖైరతాబాద్లో గెలిపించుకోవాలి. ఈ జూబ్లీహిల్స్లో గెలిచిన వాడికి ఫేవరెట్ టీమ్గా అక్కడ ఖైరతాబాద్లో దిగే అవకాశం ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సగం తెలంగాణ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. హైదరాబాద్ అంటే సగం తెలంగాణ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాస్తవానికి మేయర్ ఏమో బీఆర్ఎస్ది, కానీ మేయర్ ఉన్నదేమో కాంగ్రెస్లో. కేశవరావు గారి కూతురు గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో సిట్టింగ్ స్థానాన్ని కాపాడడం వాళ్ళకి ఇంపార్టెంట్, పార్టీ మారినందుకు ఆ మేయర్ పీఠ నిలబెట్టుకోవడం కాంగ్రెస్కి ఇంపార్టెంట్, అధికారం ఉన్నారు కాబట్టి. సో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఈ ప్రభావం పడింది. సరే, జిల్లాలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల మీద ఈ ప్రభావం పడితే నేను చెప్పను, కానీ ఖైరతాబాద్ మీద పడింది, జిహెచ్ఎంసీ మీద పడింది.
కాబట్టి ఆ మేరకు ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఒకటి ఖైరతాబాద్, ఒకటి స్టేషన్ ఆ స్టేషన్ అంటే స్టేషన్ గన్పూర్ మీద ఈ ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను, కానీ రూరల్ కదా, రూరల్ కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది. అందులోనూ అసలు హైదరాబాద్లో కాంగ్రెస్ బలం లేదు, హైదరాబాద్లో కాంగ్రెస్కి ఏమీ లేదు. ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిజర్వ్ స్థానం కాబట్టి గెలవగలిగానే తప్ప మిగతా ఈ ఏరియాల్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సమ్ ఏదే మిగతా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కాంగ్రెస్ బలం లేదు అనుకుంటున్న టైంలో ఇక్కడ గెలవటం ఖచ్చితంగా కాంగ్రెస్ బూస్టప్. రేపు ఖైరతాబాద్లో ఫేవరెట్ టీమ్గా కాంగ్రెస్ దిగే అవకాశం ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కట్టా కార్తీక్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం ఎల్లుండి రిజల్ట్స్. మన తొలి వెలుగులో కూడా ఉదయం 7 గంటల నుంచి 6 గంటల నుంచే రిజల్ట్స్కి సంబంధించిన ఫుల్ అప్డేట్స్, నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, బీహార్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు చూడొచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.